వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజా మొదలు ఉక్రెయిన్ ఈ ఏడాదంతా యుద్ధాలే. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ కన్నుమూత. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ నియామక ప్రక్రియలో లోపభూయిష్టం. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపిన జేఐహెచ్ జాతీయ అధ్యక్షుడు. డిలిమిటేషన్లో దక్షిణాదికి గరిష్ట సీట్లు వచ్చేలా స్పష్టమైన వ్యూహం సీఎం రేవంత్ రెడ్డి. బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో కదం తొక్కిన స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా భారీ స్కోర్. ఈ ఏడాది మరో కొన్ని రోజుల్లో ముగియనున్న తరుణంలోనూ గాజాపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతూనే ఉంది. మరో వంక ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆగలేదు. గాజా ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో రక్తపాతం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా 2024లో 35,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఇది 1948లో ఇజ్రాయెల్ దండయాత్ర జియోనిస్ట్ దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుండి కన్నా పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ఉక్రెయిన్ కూడా ఈ ఏడాది రక్తపాత అధ్యయనాన్ని భరించింది. సంఘర్షణలో రెండు వైపులా 67,000 మరణాలు నమోదయ్యాయి. లెబనాన్లో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల నుండి కొనసాగుతున్న యుద్ధంలో ఈ సంవత్సరం దాదాపు 4,000 మంది లెబనీస్ ప్రజలు ఇప్పటికే మరణించారు. మరో వంక నవంబర్ చివరిలో సిరియాలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 రోజుల పాటు తిరుగుబాటు గ్రూపులతో జరిగిన యుద్ధంతో అసద్ పాలన అకస్మాత్తుగా కూలిపోయింది. అప్పటి నుండి ఆ దేశం ప్రశాంతంగా ఉంది. మొత్తం మీద 2024 ఒక రక్తపాత సంవత్సరంగా గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా 2,33,000 మంది మరణించారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 30% ఎక్కువ అని ఓ నివేదిక వెల్లడించింది. అసలు 2019 నుండి హింసాత్మక చర్యలు రెట్టింపు అయ్యాయి. 8 మందిలో ఒకరు సంఘర్షణకు గురయ్యారు. వీటిలో పాలస్తీనియన్లు అత్యధిక స్థాయి హింసను భరించారని ఆ నివేదిక తెలిపింది. సుడాన్లో సైన్యం పారామిలిటరీ దళాల మధ్య 20 నెలల అంతర్యుద్ధం ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. దేశ జనాభాలోని 30% మందిని వారి ఇళ్ల నుండి వెళ్ళగొట్టింది. 24,000 మందికి పైగా చంపింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణించిన యుద్ధాలు మాత్రం కొనసాగుతున్నాయి. పరిష్కార సంకేతాలు కనుచూపు మేరలో కానరావడం లేదు. విద్యాధికుడు, ఆర్థిక రంగ సంస్కర్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం సాయంత్రం ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేర్చారు. చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ కూడా ఒకరు. 1991 నుంచి 96 వరకు పీవీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగాను సేవలందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్కు పేరుంది. 1991 అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ 5 సార్లు అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రధానమంత్రిగా ఆయన సమ్మిళిత వృద్ధి, సామాజిక సంక్షేమం దౌత్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో భారతదేశాన్ని విజయవంతంగా నడిపించారు. విశ్వవేదికపై మన దేశాన్ని బలోపేతం చేశారు. సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి ఎన్నో కీలక బాధ్యతలను మన్మోహన్ సింగ్ నిర్వహించి భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో చెరగని ముద్ర చేశారు. మొత్తంగా ఒక దార్శనికత కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోవడంతో భారతదేశం నేడు రోధిస్తుంది. మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. తను గుజరాత్ సీఎంగా, మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయం నుంచి ఆయనతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేడు తెలంగాణలో సెలవు దినంగా ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలు పాటించనున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై
అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించడం, రాజ్యాంగాన్ని బలహీనపరచాలనే ఆర్ఎస్ఎస్ బీజేపీ దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలకు తాజా ఉదాహరణ అని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన రాజకీయ తీర్మానంలో హోంమంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ను పునరుద్ఘాటించింది. అలాగే ఆయన ఈ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీలు జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తదితరులు సహా అగ్ర కాంగ్రెస్ నాయకులు హాజరైన నవ సత్యాగ్రహ బైఠక్లో 2 తీర్మానాలు ఆమోదించారు. సరిగ్గా నెల రోజుల్లో మన గణతంత్రం 75వ స్వాతంత్రంలోకి అడుగుపెడుతున్న సమయంలో రాజ్యాంగం అత్యంత తీవ్రమైన ముప్పును ఎదుర్కోవడం దురదృష్టకరమని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. డాక్టర్ అంబేద్కర్ కంటే రాజ్యాంగ తయారీలో ఎవరూ ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదనడంలో సందేహం లేదని జవహర్లాల్ నెహ్రూ అన్న వ్యాఖ్యలను తీర్మానంలో పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం, మీడియా వంటి సంస్థలు కార్యనిర్వాహక ఒత్తిడి ద్వారా రాజకీయమయ్యాయి. ఇటీవల ముగిసిన 2024 లోక్సభ శీతాకాల సమావేశాల్లో అధికార సభ్యులు అడ్డుకోవడం ద్వారా పార్లమెంటు ధ్వంసమైందని కాంగ్రెస్ పేర్కొంది. రాజ్యాంగ సమైక్య నిర్మాణంపై దాడి కొనసాగుతుందని ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లు దీనికి ఉదాహరణని సిడబ్ల్యూసి ఆరోపించింది. ఎన్నికల కమిషన్ సిఫార్సుపై కేంద్రం చేపట్టిన 1961 ఎన్నికల నిబంధనల సవరణను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. అంతేకాదు హర్యానా, మహారాష్ట్రలలో ఎన్నికలు నిర్వహించిన విధానం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసిందని పార్టీ ఆరోపించింది. ప్రభుత్వం ప్రాయోజిత మత, జాతి ద్వేషం, ముఖ్యంగా మైనార్టీ వర్గాల లక్ష్యంగా ఎంచుకోవడం పట్ల సిడబ్ల్యూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మే 2023 నుండి మండుతున్న మణిపూర్పై ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తూనే ఉంది. మే 2023లో హింస చెలరేగినప్పటి నుండి ప్రధానమంత్రి ఈ సమస్యాత్మక రాష్ట్రాన్ని సందర్శించలేదని సిడబ్ల్యూసి తీర్మానం పేర్కొంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ సభ్యుల నియామక ప్రక్రియ లోపాభూయిష్టంగా ఉందని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. వీరి నియామకంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను విస్మరించారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ సరిగా లేదు. ఇది పరస్పర సంప్రదింపులు, ఏకాభిప్రాయాన్ని విస్మరించిన ముందస్తు నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం జరిగిందని విపక్ష నేతలు పేర్కొన్నారు. డిసెంబర్ 23న మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణియన్ను ఎన్హెచ్ఆర్సీ కొత్త చైర్పర్సన్గా నియమించిన కొద్దిసేపటికే ప్రతిపక్ష కాంగ్రెస్ ఇక్కడ విడుదల చేసిన అసమ్మతి నోట్లో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు మోపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ పదవులకు మైనార్టీల కమ్యూనిటీల నుండి న్యాయమూర్తుల పేరును సిఫార్సు చేశారు. కానీ వారి సూచనలను ప్రభుత్వం తిరస్కరించింది. మోదీ ప్రభుత్వం సెలక్షన్ కమిటీలో తనకున్న మెజార్టీ ద్వారా నియామకాలను చేపడుతుందని, ఈ ప్రక్రియలో భారతదేశ వైవిధ్యాన్ని విస్మరించిందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ అధ్యక్షుడు ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంతకం చేసిన అసమ్మతి నోట్ను ఎంపిక కమిటీకి పంపారు. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ సభ్యులను ఎంపిక చేయడంలో ప్రతిభ ప్రాథమిక ప్రమాణంగా ఉన్నప్పటికీ ఈ కీలకమైన సూత్రాన్ని విస్మరించడం ద్వారా ఎన్హెచ్ఆర్సీ సంస్థపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నోట్ పేర్కొంది. డిసెంబర్ 18న జరిగిన సమావేశం తర్వాత పార్టీ తన అభ్యంతరాలను కమిటీకి తెలియజేసింది. ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ను ఎంపిక చేసే కమిటీకి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు. దీనిలో లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ సభ్యులుగా ఉంటారు. ఎన్హెచ్ఆర్సీ అనేది పౌరుల ప్రాథమిక మానవ హక్కులను, ముఖ్యంగా సమాజంలోని అణగారిన వర్గాల వారి ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత కలిగిన ఒక ముఖ్యమైన చట్టబద్ధమైన సంస్థ. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల జమాతే ఇస్లామీ అధ్యక్షులు సయ్యద్ సదతుల్లా హుస్సేని సంతాపం తెలిపారు. ఆయన భారతదేశ ఆర్థిక పరివర్తనకు రూపశిల్పి, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహారపు హక్కు, పని హక్కు వంటి విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని జమాత్ అధ్యక్షులు కొనియాడారు. మార్కెట్ అనుకూల విధానాలు ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ, పీడీఎస్ పునర్నిర్మాణం, మధ్యాహ్న భోజన పథకం పొడిగింపు వంటి అనేక పేదలకు అనుకూలమైన సంక్షేమ పథకాలకు మార్గదర్శకంగా నిలిచారని సదతుల్లా హుస్సేని మన్మోహన్ సింగ్ను ప్రశంసించారు. మాజీ ప్రధాని ఎంతో మర్యాదస్తుడని, వినయంగా ఉండేవారని ఆయన అన్నారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ గొప్ప విద్యావేత్త అని, వృత్తిపరమైన విజయాల గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదని సయ్యద్ సదతుల్లా పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ అణగారిన, మతపరమైన, మైనార్టీల హక్కుల గురించి శ్రద్ధ వహించిన నిజమైన లౌకిక నాయకుడని ఆయన తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జస్టిస్ సచార్ కమిటీ మన్మోహన్ పదవీకాలంలోనే ఏర్పడిందని, ఇది భారతదేశంలోని ముస్లిం సమాజం సామాజిక, ఆర్థిక స్థితిపై మైలురాయి వంటి నివేదికను అందించిందని జేఐహెచ్ అధ్యక్షులు గుర్తు చేశారు. నేడు రాజకీయ నాయకులకు నిజాయితీ, సంస్థల పట్ల గౌరవం,
వినయం, మర్యాద, కలుపుకొని పోవడం వంటి లక్షణాలు కొరబడిన అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకెళ్లే సామర్థ్యం మన్మోహన్ సింగ్లో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసత్వం మనకు స్ఫూర్తిదాయకంగా, మార్గదర్శకంగా నిలుస్తుందని ఆశిస్తున్నామని సయ్యద్ సదతుల్లా హుస్సేని ఆకాంక్షించారు. మన్మోహన్ సింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ తన నిజాయితీ, సమగ్రత, అంకితాభావం, కులం, మతంతో సంబంధం లేకుండా మన దేశ ప్రజల పట్ల గొప్ప ప్రేమతో లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూనే ఉంటారని జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షులు పేర్కొన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను దృష్టిలో ఉంచుకొని దక్షిణాది రాష్ట్రాలకు గరిష్ట సీట్లు వచ్చేలా స్పష్టమైన వ్యూహంతో ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసిని కోరారు. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, డిలిమిటేషన్ కసరత్తు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి పార్టీ నాయకత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కోరారు. ఇతర అంశాలతో పాటు రాష్ట్రంలో కులగణన విజయవంతంగా ప్రారంభించడం, జరుగుతున్న పురోగతిని సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. ఈ విషయంలో తెలంగాణ నమూనాను భారతదేశం అంతటా స్వీకరించవచ్చునని రేవంత్ రెడ్డి అన్నారు. 2025లో చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వం దీన్ని చేర్చే విధంగా ఈ ఆలోచనను ముందుకు తీసుకురావాలని ఆయన పార్టీ సభ్యులను కోరారు. సిడబ్ల్యూసీ తీర్మానంలో ఈ అంశాలు ఆమోదించారు. కాగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధి విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రేగుతుంది. జనాభా తక్కువగా ఉండటం వల్ల లోక్సభలో వాటి ప్రాతినిధ్యానికి కోతపడనుంది. కుటుంబ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు సాధించిన విజయమే వాటి పాలిట శాపం కానుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదికి అన్యాయం జరగకుండా నివారించడానికి కేంద్రంతో రాజకీయ నాయకులు విస్తృత చర్చలు చేపట్టేలా ప్రజలే వారిపై ఒత్తిడి తీసుకురావాలి. అందుకోసం మేధావులు, పౌర సంఘాలు జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల దృక్కోణాన్ని విడమర్చి చెప్పాలి. పునర్విభజన ప్రక్రియలో అసమానతలు, అన్యాయాలను అవసరమైతే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెల్బోర్న్లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో కంగారుల ఆధిపత్యం కొనసాగుతోంది. మొదటి ఇన్నింగ్లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయింది. డేంజరస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించి 140 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. నిన్నటి స్కోరు 6 వికెట్లకు 311 పరుగులతో నేడు రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు 163 పరుగులు జోడించి అద్భుతమైన స్కోరును నమోదు చేసింది. తన 34వ టెస్టు సెంచరీని నమోదు చేసిన స్మిత్ ఉదయం సెషన్లో కెప్టెన్ పాట్ కమిన్స్తో కలిసి 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాను 400 పరుగుల మార్కును దాటించాడు. భారత బౌలర్లలో బూమ్రా 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు సాధించారు. బదులుగా మొదటి ఇన్నింగ్ ఆరంభించిన భారత్ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది. టీమిండియా ఇంకా 310 రన్స్ వెనుకంజలో ఉంది. ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే మరో 111 రన్స్ చేయాలి. ఇప్పటికే సగం వికెట్లను కోల్పోయిన భారత్కు మూడో రోజు తొలి సెషన్ అత్యంత కీలకం కానున్నది. ఆసీస్ బ్యాటర్లు విజృంభించిన పిచ్పై భారత బ్యాటర్లు తడబాటు కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇన్నింగ్స్కు కుదుటపడింది అనుకునే లోపే రోహిత్ సేన వరుసగా వికెట్లను సమర్పించి ఇబ్బందుల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. ఆసీస్ బౌలర్లో కమిన్స్, బోలాండ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారత్ ఇన్నింగ్లో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులు చేసి విఫలమైనప్పటికీ కేఎల్ రాహుల్ కొద్దిసేపు క్రీజులో ఉన్నాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 82 పరుగులతో బ్యాట్ను జులిపించాడు. కేఎల్తో కలిసి రెండో వికెట్కు 43 రన్స్ జోడించాడు. ఇలాంటి సమయంలో రాహుల్ను కమిన్స్ అద్భుతమైన బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత యశస్సుతో విరాట్ కోహ్లీ కలిశాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని రన్స్ రాబట్టారు. సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ కెరీర్లో 9వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే బోలాండ్ బౌలింగ్ మిడాన్ వైపుగా బాల్ను కొట్టి యశస్వి రన్ కోసం ప్రయత్నించిన రన్అట్ అయ్యాడు. సెంచరీ చేసే అవకాశం కోల్పోవడంతో యశస్వి నిరాశగా పెవిలియన్కు చేరాడు. నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్దీప్ 2 ఓవర్ల పాటు క్రీజ్లో ఉన్న ఒక్క రన్ కూడా చేయలేదు. బోలాండ్ బౌలింగ్లో నాథన్ లయన్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఆకాష్ అవుట్ అయ్యాడు. దీంతో భారత్ ఆట ముగిసే సమయానికి 5వ వికెట్ కోల్పోయి ఏటికి ఎదురెదుతుంది. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.